హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DH కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మన సౌత్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ అయితే చూద్దామండి. వీళ్ళైతే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే కట్టించారు. వీళ్ళైతే మంచి ఏరియాలో కూడా ఉందండి. ఇంకా హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 120 గజాల్లో కట్టించిన సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 3 BHK. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. మనకు పక్క కనిపిస్తున్న హౌస్ కూడా సేల్కి అయితే ఉందండి. ఆల్రెడీ ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే పెట్టాను. ఎన్కోట్లు అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అదైతే 180 గజాలు అయితే కట్టించిన ఇల్లు అండి. అది 2 BHK హౌస్ అండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. ఇంక గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. పార్కింగ్ ఏరియాలో పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. ఇది గన్ పాలిస్ అయితే యూజ్ చేశారండి. డల్ పాలిస్ అయితే తీసుకున్నారు. మనకు పక్కన విండో కూడా ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియా ఈ గోడకైతే కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే వెస్ట్ వైపుకి అయితే మనకు సందు వచ్చి 20 యాంగిల్ అయితే ఉంటుందండి. మనకి ఇదంతా కూడా వాస్తు ప్రకారంగా అయితే కట్టించారండి. పిల్లర్స్ వరకు వాల్స్ అయితే మనకి ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు అయితే ఉంటుంది. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్కి అయితే 2.5 x 2.5 ఫీట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇదంతా వేకెండ్ అయితే ఇచ్చారు. ఇది 4 x 12 సైజులు అయితే ఉంటుందండి. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు గోడకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చూద్దాం. బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇదైతే గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఇది 8 x 11 సైజులు అయితే ఇచ్చారు. మనకు లోపలైతే ఒక విండో కూడా ఇచ్చారండి. పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. లోపలంతా కూడా పింక్ కలర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ సౌత్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది సీలింగ్ గడ్ వరకు అయితే ఇచ్చారు. మనకి కింద అయితే గ్యాప్ అయితే ఇచ్చారండి. ఈజీగా ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇది మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయండి. లోపల సిమెంట్ రోల్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే రాలేదండి. మనకు కామన్ బాత్రూమ్ అయితే బయట అయితే ఉంటుంది. ఇది అంతగా గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకి హాల్లో సెంట్రల్గా స్టెప్స్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. మనకి మెయిన్ ఇంట్లో చూసుకోవాల్సింది అయితే మెయిన్ స్టెప్స్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇదంతా కూడా బిల్డింగ్ హైలైట్ అండి. దీనికి అంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి కింద ఇక్కడ హాల్ కింద అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. మనకి హాల్ సైజ్ వచ్చి 10 x 12 సైజులు అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మనం కింద అయితే ఇదంతా కూడా హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మన స్టెప్స్ కింద ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్లో ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే 3 కోళ్ళ కిటికీ ఒకటి అయితే ఇచ్చారండి. ముందు కిచెన్ అయితే వెళ్ళి చూద్దాం. మనకి హాల్ దాటికైనా కిచెన్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 11.5 x 12.5 సైజులు అయితే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారు. దీనికి పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. మందిర్ పక్కన ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ కూడా ఇచ్చారు. మనకు లోపల కిచెన్లో అయితే వుడ్ వర్క్ అంటే చాలా బాగా చేయించారండి. అంతా కూడా పింక్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఉందండి. మన గ్లాస్ పిన్స్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి. మనం మిక్సీ గ్రైండర్ పెట్టుకుని ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి యూసే ప్లాట్ఫారం అయితే ఇచ్చారండి. ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. మనకి ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే మనకి సిమ్లీ పెట్టుకోవడానికి వీళ్ళ పాయింట్ కూడా ఇచ్చారు. మనకి కింద ఇక్కడ 3 బాస్కెట్స్ ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మన కిచెన్లో యూజ్ చేసే నామినల్ సీట్స్ అయితే గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుందండి. సెల్ఫ్స్ అయితే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా స్పేస్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే వదిలేరండి. ఇది 8 అడుగులు అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. పక్కనే వాటర్ పాయింట్ కూడా ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ బాత్రూమ్లో ఇండియన్ మేడ్ బేస్ని అయితే యూజ్ చేశారండి. వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈ బిల్డింగ్ సెట్ బ్యాక్స్ అయితే బాగానే వచ్చినాయండి. చుట్టూ 3 స్పేస్ అయితే ఉంది. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. డ్రింకింగ్ వాటరే. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెం టీచర్స్ కాలనీ దగ్గర అయితే ఉంటుందండి. మనకి సర్పవరం చేసరికి అయితే బిల్డింగ్ దగ్గర నుంచి ఒక 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్లో అయితే స్టెప్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ చిన్న చిన్న స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ దగ్గర అయితే 2 బాక్సెస్ కింద ఇచ్చి మనకు టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చి టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ స్టెప్స్ దగ్గర పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి టాప్లో అన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికంటే చాలా అంటే చాలా బాగుందండి. పైకైతే వెళ్ళి చూద్దాం.
మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే ఒక గుమ్మం అయితే ఇచ్చారండి బయటకు వెళ్ళడానికి అయితే. పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. మనకు పైన అయితే టోటల్గా 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. మనకి పైన కూడా హాల్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి పైన కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి పక్కన సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇదైతే 3rd బెడ్రూమ్ అయితే వస్తుందండి. మనకి స్టెప్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు మన పైనుంచి వ్యూ అయితే. మనకి ఇది ఇంట్లేషన్ కోసం ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్కి అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 11.5 x 12.5 సైజులో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి వెస్ట్ వైపుకి అయితే 3 కాల్ కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ సౌత్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో కబోర్డ్స్ కన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉండేలా సీట్స్ అయితే యూజ్ చేశారండి. లోపల అయితే 2x4 వెట్టిపట్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్కి అయితే. మనకి బాత్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ నుంచి సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా బాల్కనీ అయితే ఇచ్చారండి. మనకి ఇంకా గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనకి ఎలివేషన్లో గ్లాస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ చిన్న చిన్న సెట్ బ్యాక్స్ అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అయితే ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. చాలా అంటే చాలా క్వాలిటీగానే చేయించారు. వర్క్ అయితే చూస్తే అర్థమవుతుంది. లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. మనకు చూడగానే చాలా నచ్చుతుందండి వర్క్ అయితే. మరి ఇలాగే మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మీకు నెంబర్ అయితే ఇస్తాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చినైతే 11.5 x 12.5 సైజులో అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ అయితే పెద్దగానే వచ్చాయండి. మనకి పైన ఇచ్చినట్టు 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. కింద అయితే ఒక గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. మనకి నార్త్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. 6 x 8 సైజులో అయితే ఇచ్చారు. లోపలైతే 2x4 వెట్టిపట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి వాల్స్కి అయితే. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇది సౌత్ ఫేసింగ్లో కట్టిన డూప్లెక్స్ 3 BHK హౌస్ అండి. మనకి దీని ప్రైస్ వచ్చి 78 లక్షలు అయితే చెప్తున్నారండి. 78 lakhs అయితే ఫైనల్ అయితే కదండి. కూర్చుని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఈ ఇంటికి అయితే 80% వరకు లోన్ కూడా వస్తుందండి మీ ఎలిజిబిలిటీ పెట్టయితే. ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు. పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం బడ్జెట్లో సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో, మెయిన్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. హౌస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దాం అనుకుంటే కొంచెం ముందుగానే మాకు కాల్ చేసి అయితే రండి. మేము దగ్గరుండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మనకి పైన అయితే 10 పిల్లర్స్ అయితే ఇచ్చారండి. దీనిపైన ఇంకా మనకి ఏమైనా కావాలనుకుంటే ఒక రూమ్ కింద పెంట్ హౌస్ టైప్ అయితే వేసుకోవచ్చండి. మనం అయితే చుట్టూ చూడవచ్చు, ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చైతే చూడండి. మేము దగ్గరుండి అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే దగ్గరుండి మాట్లాడి మంచి ప్రైస్గా తెప్పిస్తాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి